హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టింగ్ ఆర్డర్ అనేది ఏ కాలేజ్లో అలాట్ చేయబడింది లేదా ఏ స్కూల్లో అలాట్ చేయబడింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే ఫైనల్ ఫేజ్కి సంబంధించి సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఫైనల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సో బేస్డ్ ఆన్ మీకు ఇచ్చిన జోన్ను బట్టి అండ్ అదేవిధంగా మీ కేటగిరీని బట్టి సో మీకు కాలేజ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లింక్ పైన మనం క్లిక్ చేయగానే సో నెక్స్ట్లో మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ చేయడం జరిగింది, ఏ స్కూల్లో మీకు సీట్ అలాట్ చేయడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే లాస్ట్కి ఫైనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు ఆర్డర్ అనేది ఈ విధంగా మెసేజ్ రూపంలో అయితే సెండ్ చేస్తారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో డియర్ డిగ్రీ లెక్చరర్స్, డైరెక్ట్ రిక్రూట్స్ సంబంధించి యువర్ రిక్వెస్ట్ టు డౌన్లోడ్ యువర్ పోస్టింగ్ ఆర్డర్స్ బై క్లిక్కింగ్ ఆన్ ది మెన్షన్ లింక్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఈ విధంగా మనకు ఒక గూగుల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి ఏ కాలేజీ ఆర్ ఏ స్కూల్లో మీకు అలాట్ చేయబడింది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ జస్ట్ ఈ విధంగా మనం లింక్ పైన క్లిక్ చేయగానే సో మనకు గూగుల్ క్రోమ్ కానీ లేదా సో మనకు గూగుల్ డ్రైవ్ కానీ అడుగుతుంది ఆప్షన్ అనేది. మీరు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ విధంగా మీకు సంబంధించి సెలెక్ట్ చేసుకోగానే సో టోటల్గా మీకు సంబంధించి ఏ కేటగిరీ ఏ క్యాడర్లో అప్లై అయితే చేసుకున్నారో దానికి సంబంధించిన లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో గురుకులకు సంబంధించి మల్టీ జోన్ 1లో అప్లై చేసుకున్నట్టయితే మల్టీ జోన్ 1కి సంబంధించి ఉంటుంది. మల్టీ జోన్ 1లోనే మీరు ఒకవేళ ఉమెన్కి అప్లై చేసి ఉంటే ఉమెన్కి సంబంధించి, మల్టీ జోన్ 2లో జనరల్కి, ఇలా బేస్డ్ ఆన్ జోన్ను బట్టి సో మీరు దేనికైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనల్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీరు ఏ జోన్కి అయితే పెట్టడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్లో అయితే వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ సో మల్టీ జోన్ 2 వచ్చేసి జనరల్ అనుకుందాం. సో ఈ విధంగా అయితే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సెలెక్ట్ చేయగానే దీనికి సంబంధించిన PDF ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనకు దీంట్లో సో ఈ యొక్క మల్టీ జోన్ 2లో అపాయింట్మెంట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఉంటుంది. మీకు ఏ కాలేజ్లో అలాట్ చేయబడింది, దాని యొక్క అడ్రస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన PDF అనేది డౌన్లోడ్ చేసుకోగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇది మనకు 15th July 2024లో రిలీజ్ చేసిన ప్రెస్ నోట్. దీంట్లో మీకు ఏ కాలేజ్లో అలాట్ చేయబడింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ అనేది ఉంటుంది. సో క్యాండిడేట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము అండ్ ఫాదర్ నేము, సో మీకు ఏ కాలేజ్లో అలాట్ చేయడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీటిని మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ సబ్జెక్ట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్గా దీంట్లో వచ్చేసి మనకు ఒక 30 పేజెస్ అయితే ఉన్నాయి. బేస్డ్ ఆన్ మీ యొక్క వేకెన్సీస్ని బట్టి మనకి ఈ విధంగా లిస్ట్ అవుట్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మీ నేమ్ ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకొని మీకు ఇచ్చిన టైం ప్రకారం మీరు కాలేజ్లో వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సో వాళ్ళు మీకు అక్కడ జాయిన్ అయినట్టుగా, డ్యూటీలో జాయిన్ అయినట్టుగా మీకు ఆర్డర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ పర్పస్లో అయితే యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి గురుకుల రిక్రూట్మెంట్ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, మీకు పోస్ట్ అనేది ఎక్కడ అలాట్ చేయబడింది అనే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. If you have any queries related to so Gurukula recruitment, post on the comment section. సో మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ మీ డౌట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.